Good morning, students. Good morning, all of you. Welcome to online classes ABN and PRA Degree College, కొవ్వూరు. సో మనం థర్డ్ యూనిట్లో ప్రీవియస్గా క్యాస్ట్ రిజర్వ్ రేషియో చెప్పుకున్నామండి. సో ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే మనీ సప్లై, ద్రవ్య సరఫరా అని అర్థం అండి. సో ఈ యొక్క మనీ సప్లై అంటే ఏంటి అంటే ద్రవ్య విలువకు సంబంధించిన ద్రవ్య డిమాండ్ సప్లైలు చాలా ముఖ్యమైనది. అయితే ఈ యొక్క ద్రవ్య సప్లైలో వచ్చే మార్పులు ధరల స్థాయిలో అనుపాతపు మార్పులకు దారితీస్తాయండి. ఒక దేశంలో ప్రజల దగ్గర ఉండే ద్రవ్యం మొత్తాన్ని ద్రవ్య సప్లై అంటారండి. అర్థమైందండి. సో ద్రవ్య విలువకు ద సప్లై ఆఫ్ మనీ మీన్స్ ద టోటల్ స్టాక్ ఆఫ్ మనీ, పేపర్స్, నోట్స్, కాయిన్స్ అండ్ డిమాండ్ డిపాజిట్స్ ఆఫ్ బ్యాంక్ ఇన్ circulation which is held by the public at any particular point of time. Briefly, money supply is the stock of money circulations on a specific day. Those two components of money supply are currency, paper, notes and coins, demand deposits of కమర్షియల్ బ్యాంక్స్. సో మనం ఇక్కడ ద్రవ్య విలువకు సంబంధించిన ద్రవ్య డిమాండ్ సప్లైలు చాలా ముఖ్యమైనదని మనం చెప్పచ్చండి. అయితే ద్రవ్య సప్లైలో వచ్చే మార్పులు ధరల స్థాయిలో అనుపాత మార్పులకు దారితీస్తూ ఉంటాయండి. సో ఏదైతే మనీ సప్లైలో వచ్చే చేంజ్ ఉందో ఆ యొక్క చేంజ్ అన్నది ఈ యొక్క ధరల స్థాయిలో అనుపాతపు మార్పుకి దారితీస్తుందని చెప్పచ్చండి. అయితే ఇక్కడ మనీ సప్లై అంటే ఏంటి అంటే మొత్తం ద్రవ్యం అంటే ఏంటంటే ఒక దేశంలో ఉండే ద్రవ్యం మొత్తాన్నే ద్రవ్య సప్లై అంటారండి. అంటే మనీ సప్లై ఈజ్ ద స్టాక్ ఆఫ్ మనీ ఇన్ సర్క్యులేషన్ ఆఫ్ స్పెసిఫిక్ డే. Those two components of money supply are currency or demand deposits of commercial banks. సో ఇక్కడ ఏ నిర్దిష్ట కాలంలోనైనా ప్రజలచే చలామణి చేయించుకున్న కాగితపు నోట్లు, నాణాలు మరియు బ్యాంక్ యొక్క డిమాండ్ డిపాజిట్ల సమూహాన్నే ద్రవ్య సరఫరా అంటారండి. అర్థమైందండి. ద్రవ్య సరఫరా అంటే మనీ సప్లై అంటే ఏంటి? ఏ నిర్దిష్ట కాలంలోనైనా అంటే ఒక టైంలో ఒక డే అక్కడ చెప్పాడు చూడండి ఇంగ్లీష్లో, మనకి ఇంగ్లీష్ మీడియంలో చూసినప్పటికీ బ్రీఫ్లీ మనీ సప్లై ఈజ్ ద స్టాక్ ఆఫ్ మనీ ఇన్ సర్క్యులేషన్ ఆఫ్ స్పెసిఫిక్ డే. దోస్ టూ కాంపోనెంట్స్ ఆఫ్ మనీ సప్లై ఆర్ కరెన్సీ ఆర్ డిమాండ్ డిపాజిట్స్. సో ఏ నిర్దిష్ట కాలంలోనైనా ప్రజలచే చలామణి చేయించున్న కాగితపు నోట్లు, నాణాలు మరియు బ్యాంక్ యొక్క డిమాండ్ డిపాజిట్ల సమూహాన్నే ద్రవ్య సరఫరా అంటారు. అయితే ఇక్కడ ద్రవ్య సరఫరాను మనం ద్రవ్య సరఫరా అనగా ఒక నిర్దిష్ట కాలంలో అంటే రోజులలో చలామణి చేయబడే సరుకు ద్రవ్యం. ఒక చూడండి, సర్క్యులేషన్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ డే. ద్రవ్య సరఫరా అనగా ఒక నిర్దిష్ట రోజులలో చలామణి చేయబడే సరుకు ద్రవ్యం, స్టాక్ ఆఫ్ మనీ. ద్రవ్య సరఫరాలో రెండు భాగాలు ఉంటాయి. అవేంటి? సో కాగితము నోట్లు, అలాగే రెండు వాణిజ్య బ్యాంకుల యొక్క డిమాండ్ డిపాజిట్లు. సో దోస్ టూ కాంపోనెంట్స్ ఆఫ్ మనీ సప్లై ఆర్ కరెన్సీ, పేపర్, నోట్స్ అండ్ కాయిన్స్ ఆర్ డిమాండ్ డిపాజిట్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. సో వాణిజ్య బ్యాంకులలో డిమాండ్ డిపాజిట్లు. అసలు ఇక్కడ ఈ యొక్క ద్రవ్య సరఫరా వనరులు ఏంటి, మనకి సోర్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేటికి గవర్నమెంట్. మనకి గవర్నమెంట్ పరంగా చూసుకున్నప్పటికీ కేంద్ర బ్యాంకు అన్నది ఒక రూపాయి నోటు మాత్రమే ముద్రిస్తుందండి. అంటే గవర్నమెంట్ పరంగా ఉండే సోర్స్ ఏంటి అంటే మనకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో ఆ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అనేది కేవలం 1 రూపీ నోట్ మాత్రమే ముద్రిస్తుంది, ప్రింటింగ్ చేస్తుంది. సో రెండోది వచ్చి సోర్స్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ రిజర్వ్ బ్యాంక్. సో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏంటి?
భారతీయ రిజర్వ్ బ్యాంక్ కాగిత నోట్లు జారీ చేస్తూ ఉంటుందండి. ఇష్యూ ఆఫ్ కరెన్సీ నోట్స్ సెంట్రల్ బ్యాంక్ అనేది ఏం చేస్తుంది? సెంట్రల్ బ్యాంక్ అనేది భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేది ఇష్యూ ఆఫ్ కరెన్సీ నోట్స్. అలాగే నెక్స్ట్ ఇంకో సోర్స్ చూసుకున్నప్పటికీ కమర్షియల్ బ్యాంక్స్. సో కమర్షియల్ బ్యాంక్స్ ఎలా అంటే ఒక డిమాండ్ డిపాజిట్ ఆధారంగా పరపతిని సృష్టిస్తాయి. సో పరపతిని ఎలా సృష్టిస్తాయి? ఎక్స్పోర్టింగ్ డిపాజిట్స్, లెండింగ్, లోన్స్. సో డిపాజిట్ సేకరించి రుణాలు మంజూరు చేయడం ద్వారా కూడా వీరు పరపతిని సృష్టిస్తారు. కాబట్టి ఇది కూడా ద్రవ్య సరఫరా వనరుల్లో ఒక వనరు అని మనం చెప్పచ్చండి. సో మనం ఈ ద్రవ్య సరఫరా కొలమానాలు, సో ఎలా విధంగా మనం మనీని మనం కొలగలం అన్నది చూసుకునేప్పటికీ, సో సోర్స్ ఆఫ్ మనీ సప్లై ఒకసారి మనం చూసుకుంటే గవర్నమెంట్ విచ్ ఇష్యూ 1 రూపీ నోట్స్ అండ్ ఆల్ అదర్ కాయిన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్ ఇష్యూ పేపర్స్ కరెన్సీ, కమర్షియల్ బ్యాంక్ విచ్ క్రియేట్ క్రెడిట్ ఆన్ ద బేసిక్ ఆఫ్ డిమాండ్ డిపాజిట్స్. సో సోర్స్ ద్వారా మనకి మనీ అనేది వస్తుంది. సో మెజ్యూర్స్ ఆఫ్ మనీ సప్లై, మనీ స్టాక్ ఎలా ఉంటుంది, ఎలాగా కాల్కులేట్ చేస్తాము అంటే Indian Reserve Bank of India uses 4 alternative measurements money supply called M1, M2, M3 and M4. Among those measures, M1 is the most commonly used measures of money supply because its components are regarded most liquid assets. సో మనకి ద్రవ్య సరఫరా కొలమానాలను చూసుకున్నప్పటికీ ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేది 4 విధాలుగా కొలమానం మెజర్స్ అన్నది చేస్తూ ఉంటుంది. దాన్ని ఎలా డివైడ్ చేసంటే M1, M2, M3, M4. సో ఈ 4 రకాలుగా మనం తీయచ్చు. దీంట్లో అతి ముఖ్యమైనది ఏది అంటే M1 అయినా ఎక్కువగా ఉపయోగించే పద్ధతి ఏంటి అంటే కొలమానాల్లో M1 మనం చెప్పచ్చండి. సో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకారం భారతదేశంలో ద్రవ్య సప్లై పరిధిని 1967-68 సంవత్సరంలో లోపు పరిమితులు ఉండేవండి. అయితే 1977 సంవత్సరం నుంచి భారతీయ రిజర్వ్ బ్యాంకు ద్రవ్య సప్లైని 4 రకాలుగా వర్గీకరించడం జరిగిందండి. సో 1967 నుంచి 68 వరకు కూడా కొన్ని పరిమితులు ఉండేవండి. అయితే 1977 నుంచి ఏంటంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్కి 4 పద్ధతులను మొదలుపెట్టడం జరిగిందండి. సో ఆ 4 పద్ధతులు కూడా ఏ విధంగా అంటే చక్రవర్తి కమిటీ సూచనల ప్రకారం ప్రస్తుత భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేది సప్లైని M1, M2, M3, M4 అంటే M1 ద్రవ్యము, M2 ద్రవ్యము, M3 ద్రవ్యము, M4 ద్రవ్యంగా విభజించవచ్చు అని మనం ఆ విధంగా ఈ 4 పద్ధతిలో కొలుస్తారని మనం చెప్పచ్చండి. సో మనం ఇప్పుడు ముందుగా M1 ద్రవ్యం అంటే ఏంటో తెలుసుకుందామండి. సో M1 ఈక్వల్ టు C ప్లస్ DD ప్లస్ OD. C plus DD plus OD. Here C donated currency, paper notes and coins held by public. DD standard for demand deposits in banks and OD standard for other deposits in RBI. Demand deposits are deposits which can be withdrawn at any time by the account holders. Current account deposits are including in demand deposits. సో ఇక్కడ M1 కోసం మనం మొట్టమొదటిగా చెప్పుకునేప్పటికీ ప్రజల వద్ద గల కరెన్సీ, బ్యాంక్ వద్ద గల ఇతర బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల వద్ద గల డిమాండ్ డిపాజిట్లు మరియు సహకార బ్యాంకుల వద్ద గల డిమాండ్ డిపాజిట్లు, అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ వద్ద గల ఇతర డిపాజిట్లను కలిపి M1 ద్రవ్యము అంటారండి. సో M1 ద్రవ్యము అంటే ఏంటి? ప్రజల వద్ద గల కరెన్సీ, అలాగే ఇతర డిపాజిట్లు అంటే ఏంటి? వాణిజ్య బ్యాంకుల వద్ద గల డిపాజిట్లు, అలాగే సహకార బ్యాంకుల వద్ద గల డిమాండ్ డిపాజిట్లు, అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ వద్ద గల డిపాజిట్లను కలిపి M1 ద్రవ్యము అంటారండి. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే M1 ఈక్వల్ టు కరెన్సీ ప్లస్ DD ప్లస్ OD. సో కరెన్సీ C ఈక్వల్ టు కరెన్సీ, C అంటే ఏంటి? ప్రజల వద్ద గల కరెన్సీ. DD ఈక్వల్ టు స్టాండర్డ్ ఫర్ డిమాండ్ డిపాజిట్స్ ఇన్ ద బ్యాంక్స్. సో ఏవైతే డిమాండ్ డిపాజిట్స్ ఉన్నాయో ఆ డిమాండ్ డిపాజిట్స్. OD అంటే ఏంటంటే ఇతర డిపాజిట్లు అంటే ఏంటి? RBI వద్ద గల ఇతర డిపాజిట్లను అని అర్థాన్ని ఇక్కడ ఇస్తుందండి. సాధారణంగా మనకి భారతదేశంలో
ద్రవ్యము అంటే M1 ద్రవ్యము. సో ద్రవ్యము అంటే ఏంటంటే M1 ద్రవ్యము. అయితే ఇక్కడ సంకోచ ద్రవ్యము లేదా దగ్గర ద్రవ్యము అని కూడా అంటారండి. దీన్ని ఏమంటారంటే నియర్ మనీ అని కూడా అంటారండి. ఈ యొక్క M1 ద్రవ్యాన్ని నియర్ మనీ దగ్గర ద్రవ్యము లేదా సంకోచ ద్రవ్యము అని కూడా అంటారండి. సో M1 ద్రవ్యము అంటే ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో M1 ద్రవ్యం అంటే ప్రజల వద్ద గల కరెన్సీ, అలాగే అదర్ డిపాజిట్స్ ఇతర డిపాజిట్లు. సో ఇతర డిపాజిట్లు అంటే ఏంటి? వాణిజ్య బ్యాంకుల వద్ద గల డిపాజిట్లు, సహకార బ్యాంకుల వద్ద ఉన్న డిపాజిట్లు, అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ వద్ద గల డిపాజిట్లు కలిపి మనం M1 ద్రవ్యము అని చెప్పచ్చు. అలాగే అదర్ డిపాజిట్స్ అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఏవైతే డిపాజిట్స్ ఉన్నాయో ఆ డిపాజిట్లు అని ఈ మూడు కలిపి మనకి M1 ద్రవ్యము అని మనం చెప్పచ్చండి. కరెన్సీ ప్లస్ డిడి ప్లస్ ఓడి, ఇది ఫార్ములా. M1 ఫార్ములా అంటే ఏంటంటే M1 ఈక్వల్ టు సి ప్లస్ డిడి ప్లస్ ఓడి. ఇది M1 ద్రవ్యము. రెండోది వచ్చేవాడికి ఏంటి? M2 ద్రవ్యము. సో రెండోది వచ్చేయండి M2 ద్రవ్యము. సో M2 ద్రవ్యము అంటే ఏంటంటే M1 ప్లస్ సేవింగ్ డిపాజిట్ విత్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్స్. సో M2 ఈక్వల్ టు M1 ప్లస్. సో M1 అంటే ఏం చెప్పుకున్నాం మనం ఆల్రెడీ? కరెన్సీ ప్లస్ డిమాండ్ డిపాజిట్స్ ప్లస్ అదర్ డిపాజిట్స్ ప్లస్ సేవింగ్ డిపాజిట్స్. సేవింగ్ డిపాజిట్స్ అంటే ఏంటి? ఏవైతే తపాలా కార్యాలయంలో అంటే పోస్టల్ ఆఫీసులో ఉన్న పొదుపు డిపాజిట్లను కలిపి M2 ద్రవ్యము అంటామండి. అర్థమైందండి? భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎలా పేర్కొంది? M2 ఈక్వల్ టు M1 ప్లస్ సేవింగ్ డిపాజిట్స్. M2 ఈక్వల్ టు M1 ప్లస్ సేవింగ్ డిపాజిట్స్. సో M1 అంటే ఏంటంటే కరెన్సీ ప్లస్ డిమాండ్ డిపాజిట్స్ ప్లస్ అదర్ డిపాజిట్స్ ప్లస్ సేవింగ్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్స్. సో తపాలా కార్యాలయంలో ఉన్న పొదుపు డిపాజిట్లను కలిపి M2 ద్రవ్యం అని మనం చెప్పచ్చండి. సో అలాగే ఇక్కడ ఫార్ములా ఏంటంటే M2 ఈక్వల్ టు M1 ప్లస్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ డిపాజిట్స్ విత్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్స్ అని మనం చెప్పచ్చండి. అది M2 ఫార్ములా. సో ఇంకొక మెజర్మెంట్స్ చూసుకునేప్పటికీ M3. సో M3 ఈక్వల్ టు M1 ప్లస్ టైమ్ డిపాజిట్స్. M3 ఈక్వల్ టు M1 ప్లస్ అలాగే నెట్ టైమ్ డిపాజిట్స్, అలాగే ఈ యొక్క ఏవైతే బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్స్ ఆఫ్ బ్యాంక్స్ కూడా మనం చెప్పుకోవచ్చండి. సో M3 ఈక్వల్ టు అంటే ఇక్కడ M3 ఈక్వల్ టు M1 ప్లస్ టైమ్ డిపాజిట్స్. M1 ప్లస్ టైమ్ డిపాజిట్ అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ M3 ద్రవ్యాన్ని మొదట సమిష్టి ద్రవ్య వనరులుగా పేర్కొన్నారండి. ఈ యొక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ అనేది M3 ద్రవ్యాన్ని ఎలా పేర్కొన్నారు? సమిష్టి ద్రవ్య వనరులుగా పేర్కొన్నారు. ఆ తర్వాత దీనిని M3 ద్రవ్యంగా పిలవడం కూడా జరుగుతుందండి. తర్వాత నుంచి ఏంటి? M3 ద్రవ్యం అని కూడా పిలవడం జరిగింది. M1 ద్రవ్యంతో వాణిజ్య బ్యాంకులు మరియు సహకార బ్యాంకుల వద్ద గల పరిమితి డిపాజిట్ను కలిపి M3 ద్రవ్యంగా పేర్కొనడం జరిగిందండి. సో ఏవైతే ఈ యొక్క పరిమితి డిపాజిట్లు ఉన్నాయో ఆ యొక్క డిపాజిట్లను కలిపి M3 ద్రవ్యంగా పేర్కొనడం జరిగిందండి. సో ఇక్కడ ఫార్ములా ఏంటి? M3 ఈక్వల్ టు M1 ప్లస్ టైమ్ డిపాజిట్స్ ఆర్ M3 ఈక్వల్ టు కరెన్సీ ప్లస్ డిమాండ్ డిపాజిట్ ప్లస్ అదర్ డిపాజిట్స్ ప్లస్ టైమ్ డిపాజిట్స్ అని కూడా మనం ఈ యొక్క M3 డిపాజిట్స్ కోసం మనం చెప్పచ్చండి. తర్వాత వచ్చరికి M4. సో ఈ యొక్క పైన M4 అనుకుంటే మనకి M4లో వచ్చరికి ఏమొస్తాయి అంటే M4 ద్రవ్యం వచ్చేప్పటికి M4 ద్రవ్యం మొత్తం తపాలా కార్యాలయంలో ఉన్న కాలపరిమితి డిపాజిట్లను కలపగా లభించే ద్రవ్యాన్ని M4 ద్రవ్యం అని పేర్కొంటారండి. మొత్తం తపాలా కార్యాలయంలో ఉన్న కాల పరిమితి డిపాజిట్లను కలపగా లభించే ద్రవ్యాన్నే M4 ద్రవ్యంగా చెప్పచ్చండి. సో M4 ఈక్వల్ టు M3 ప్లస్ తపాలా కార్యాలయంలో ఉన్న కాల పరిమితి డిపాజిట్లు. సో ఇన్ ప్రాక్టీస్ M1 ఈజ్ widely used to measures of money supply, which is also called aggregate monetarist resource supply, which is also called aggregate of the society
All the above the four measures represent different degrees of liquidity, with M4 beginning the most liquid and M4 is being the least liquidity. It may be noted that liquidity means ability to convert and assets into the money quickly and without loss of value. సో మనకి ఇక్కడ M4 మనం చూసుకునేప్పటికి ఏంటంటే M4లో ఏమొస్తాయంటే M3లో ఉన్న M3 ప్లస్ తపాలా ఖాళీలో ఉన్న కాల పరిమితి, సో టైం డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క డిపాజిట్స్ అనేవి వస్తాయి. అంటే ఏంటి M4 ఫార్ములా ఏంటంటే M3 ప్లస్ టోటల్ డిపాజిట్ విత్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ ఆర్గనైజేషన్స్. అర్థమైందండి? ఏమొస్తాయి ఇందాకేంటి పోస్టల్ ఆఫీస్లో సేవింగ్ అకౌంట్స్ వస్తాయి. ఇదేంటి టోటల్ డిపాజిట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ ఆర్గనైజేషన్స్. టైం డిపాజిట్స్ అనేది ఇట్లాకి కాలపరిమిత డిపాజిట్లు అనేవి M4లోకి వస్తాయండి. అయితే బ్యాంకులో డిపాజిట్ వల్ల ఇది కూడా భారత ద్రవ్యంతో కలిపి ఉన్నాయండి. అందువల్లనే M2 M4 కొలమానాల్లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ వీటిని పరిగణలోకి తీసుకుంటుందండి. సో బ్యాంకు డిపాజిట్ వల్ల ఇది కూడా భారత ద్రవ్యంలో కలిసి ఉంది కాబట్టి ఈ యొక్క తపాలా కార్యాలయానికి సంబంధించినవే M3 M4 కాబట్టి వీటిని కూడా పరిగణలోకి తీసుకుందండి. అయితే ఇక్కడ ఈ యొక్క మనీ సప్లై అన్నది మనం చూసుకుంటే ప్రభుత్వ ఆధారంగా చేసుకునే భారతీయ రిజర్వ్ బ్యాంకు ద్రవ్య సప్లై కొలమాలను రూపొందించిందని మనం చెప్పొచ్చండి. అయితే మన యొక్క భారతదేశంలో M1 ద్రవ్యానికి అధిక ద్రవ్యత్వం ఉండగా M4 ద్రవ్యానికి తక్కువ ద్రవ్యత్వం కలిగి ఉందని మనం చెప్పాలి. లిక్విడిటీ అన్నది M4కి చాలా తక్కువ ఉంటుందండి, M1 అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మనకి M1 ద్రవ్య యొక్క పద్ధతి అనేది ద్రవ్య సప్లై మన ద్రవ్య యొక్క సప్లైని కొలిసే విధానంలో M1ని దానికి ప్రియారిటీ ఇస్తారని మనం చెప్పచ్చండి. సో ఈజీగా మనం ఈ యొక్క మనీ సప్లై అనేది మనం చాలా ఈజీగా మీరు యూనివర్సిటీ పరంగా ఎప్పుడైనా యూనివర్సిటీ కోసం పరంగా అడిగినప్పుడు చాలా ఈజీగా మీరు రాయించండి. సో మనీ సప్లై అంటే ఏంటి ఫస్ట్ రాస్తారు. సో మనీ సప్లై ఏంటి ఒక రోజులో ఆ ప్రజల వద్ద దగ్గర ఉన్న కరెన్సీ నోట్లనే మనం చెప్పొచ్చు. అలా ఆ కరెన్సీ నోట్లు అంటే రెండు విధాలుగా కరెన్సీ అని చెప్పవచ్చు ద్రవ్య సప్లైని. ఒకటి డిమాండ్ డిపాజిట్లు, అదే వాణిజ్య బ్యాంకు దగ్గర ఉన్న డిపాజిట్లు, అలాగే ప్రజల వద్ద దగ్గర ఉన్న కరెన్సీని కలిపి మనీ సప్లై అంటారు. సో వీటి యొక్క సోర్స్ ఏంటంటే మూడు విధాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి గవర్నమెంట్, రెండోది కమర్షియల్ బ్యాంక్స్, మూడోది వచ్చేప్పటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమొస్తుంది అంటే ఏవైతే కాయిన్స్ ఉన్నాయో ఆ కాయిన్స్ అని ఆ సోర్స్ అని చెప్పచ్చు. అదే కమర్షియల్ బ్యాంక్స్ అయితే ఏవైతే డిమాండ్ డిపాజిట్లు క్రియేట్ చేస్తుంటారో పథకం క్రియేట్ చేస్తారని చెప్పచ్చు. అదే రిజర్వ్ బ్యాంక్ చూసినప్పటికి ఏవైతే ఇష్యూ పేపర్స్ ఉన్నాయో ఇష్యూ నోట్స్ ఉన్నాయో అవన్నీ మనం చెప్పచ్చు. సో ఈ విధంగా మనీ సప్లై అనే సోర్స్ చెప్పుకునేప్పటికీ సో ఇది కాల్కులేషన్ ఎలాగ మెజర్స్ అన్నది చేస్తారు. మనీ సప్లై అనేది డివైడ్ ఇన్ 4 types ఆఫ్ ఇన్. ఫస్ట్ వన్ ఈజ్ M1, సెకండ్ ఈజ్ M2, థర్డ్ వన్ ఈజ్ M3, ఫోర్త్ వన్ ఈజ్ M4. సో 4 types కింద డివైడ్ చేస్తాం. సో M1 అంటే ఏంటి అంటే సో మన దేశంలో భారతీయ ప్రజల దగ్గర ఉన్న కరెన్సీ ప్లస్ వాణిజ్య బ్యాంకులు కానీ కమర్షియల్ బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ వాళ్ళ దగ్గర ఉండే డిపాజిట్స్, అలాగే అదర్ డిపాజిట్స్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ దగ్గర అదర్ డిపాజిట్స్ కలిపి ఇక్కడ M1 ద్రవ్యము, M1 మనీ సప్లై అని మనం చెప్పొచ్చండి. అలాగే M2 అంటే M1 ప్లస్ ఇవి డిమాండ్ డిపాజిట్స్ అని మనం టైం డిపాజిట్స్ అని చెప్పొచ్చు. ఏవైతే కమర్షియల్ బ్యాంక్ దగ్గర టైం డిపాజిట్స్ ఆ డిపాజిట్ని మనం M2 ద్రవ్యంగా చెప్పొచ్చు. M3 అంటే సో M1 ప్లస్ పోస్టల్ ఆఫీస్ సేవింగ్ డిపాజిట్స్ అని చెప్పొచ్చండి. అలాగే M4 అంటే ఏంటంటే M1 ప్లస్ M3 ప్లస్ సేవింగ్ డిపాజిట్స్ టైం డిపాజిట్స్ ఇన్ పోస్టల్ ఆఫీసెస్ అని మనం చెప్పచ్చండి. అయితే ఎక్కువగా మనం ఈ యొక్క మనీ సప్లై చూసినప్పటికీ ఎక్కువ లిక్విడిటీ అన్నది M1కు ఉంటుంది, అలాగే తక్కువ లిక్విడిటీ అన్నది M4కు ఉంటుంది. కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత అనేది దేనికి ఇస్తారు అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రయారిటీ అనేది మొట్టమొదటిగా మనం చూసుకునేప్పటికీ M1 ద్రవ్యానికి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తుంది. ఎందువల్ల M1లో మనం చూసుకునేప్పటికీ ఎక్కువగా కరెన్సీ వస్తుందండి, అలాగే డిమాండ్ డిపాజిట్స్ వస్తున్నాయండి, అదర్ డిపాజిట్స్ వస్తున్నాయండి. అంటే లిక్విడిటీ అన్నది అంటే ఎక్కువగా చలామణి అన్నది సర్క్యులేషన్ అనేది ఎక్కువగా ఎక్కడ జరుగుతుందో మనం చూసుకుంటే M1 ద్రవ్యం పరంగా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మనీ సప్లైలో ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ అనేది దేనికి ఇస్తారంటే M1 ద్రవ్యానికి ఇస్తారు. అయితే లిక్విడిటీ అనేది చాలా తక్కువగా ఎక్కడ ఉంది అంటే M4లో ఉందండి. ఒక విధంగా మనం M3 M4 చూసుకునేప్పటికీ
సో అవి పోస్టల్లో కూడా సేమ్ బ్యాంక్స్లో, కమర్షియల్ బ్యాంక్స్లో ఏ విధంగా అయితే ఈ యొక్క ద్రవ్యత్వం అన్నది చెందుతూ ఉంటుందో అలాగే పోస్టల్లో కూడా డిపాజిట్స్ కానీ టైం డిపాజిట్స్ కానీ ఉంటాయి కాబట్టి అదేవిధంగా వాటిని పరిగణలోకి తీసుకోవడం జరిగిందండి. కానీ మొట్టమొదటి ప్రయారిటీ అనేది దేనికి ఇస్తారు అంటే ఈ యొక్క M1 ద్రవ్యానికి ఇస్తారని చెప్పొచ్చండి. సో మీరు యూనివర్సిటీ పరంగా ఎప్పుడైనా మనీ సప్లై కోసం అడిగినప్పుడు ఈ విధంగా వీటిని నీట్గా చార్ట్ డ్రా చేసి రాస్తే ఇంకా మంచి మార్క్స్ అనేవి మీకు వస్తాయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.